హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 29. స్టేజ్ మీద నందని చూసి పెద్ద షాకే తగిలింది రవికి. సోమి ఫోన్లో ఆ మెసేజెస్ని చదివిన తర్వాత కూడా నందన్ అంత కూల్గా వచ్చి స్టేజ్ మీద సోమి పక్కన నిలబడతాడని అసలు ఊహించుకోలేదు రవి. వెంటనే రవి తేరుకొని తన తలని బాదుకుంటూ, ఇంతకీ ఈ నందన్ సౌమ్య ఫోన్ని ఓపెన్ చేసి అందులోని మెసేజెస్ని చదివాడా లేదా అనే డౌట్ కలుగుతుంది రవికి. ఈరోజు ఆ హోటల్లోనే ఈ రెండు జంటలకు ఫస్ట్ నైట్ ఏర్పాట్లను కూడా చేయడంతో, ఆ ముహూర్తానికి సమయం కూడా కావడంతో సౌమ్యను సహజను ఫస్ట్ నైట్కి రెడీ చేయడానికి హోటల్ రూమ్కి తీసుకొని వెళ్తుంది బోనా. సౌమ్యను సహజను శోభన పెళ్లి కూతురులా రెడీ చేస్తారు అక్కడ ఉన్న బ్యూటీషియన్స్. అలానే నందన్ గౌతమ్ ఇద్దరు క్రీమ్ కలర్ పట్టుపంచ మీద క్రీమ్ కలర్ షర్ట్ వేసుకుని ఎంతో అందంగా ఆ ఇద్దరు శోభన పెళ్లి కొడుకుల్లా రెడీ అవుతారు. సౌమ్య సహజ ఇద్దరు ఎర్రటి అంచుకు పాలనురగ లాంటి తెల్లని చీరను కట్టుకొని, తల నిండా మల్లెపూలు పెట్టుకుని, రెండు చేతుల నిండా ఎర్రటి గాజులు, వాటితో పాటు బంగారు గాజులను కూడా వేసుకుని ఎంతో అందంగా రెడీ అయ్యారు ఆ ఇద్దరు. ముందుగా సౌమ్య నందన్ జంటను వాళ్ళ కోసమే అందంగా అలంకరించిన హనీమూన్ సూట్ రూమ్ లోపలికి తీసుకొని వెళ్ళి, మల్లెలు గులాబీ రెక్కలతో అందంగా అలంకరించిన తెల్లటి బెడ్ మీద ఆ ఇద్దరిని కూర్చోబెట్టి ఆ ఇద్దరి చేత పూబంతులాట ఆడించి నందన్ సౌమ్యల చేత 5 మంది దంపతులకు దంపతాంబూలం ఇప్పిస్తారు గాయత్రి గారు. అలానే గౌతమ్ సహజల కోసం అందంగా రెడీ చేయబడిన హనీమూన్ సూట్ రూమ్లో బెడ్ మీద కూర్చోబెట్టి వాళ్ళ చేత కూడా పూబంతులాట ఆడించి వాళ్ళ చేత కూడా 5 మంది దంపతులకు దంపతాంబూలం ఇప్పించారు గాయత్రి గారు. శోభన ముహూర్త బలం ప్రకారం ముందుగా సహజ చేతికి పాల గ్లాసుని ఇచ్చి సహజకు చెప్పవలసిన జాగ్రత్తలని చెప్పి గాయత్రి సుగుణ ఇద్దరు సహజను గౌతమ్ ఉన్న గదిలోకి పంపిస్తారు. గది లోపలికి వచ్చిన సహజ బెరుగ్గా తన ఎదుట నిలబడి ఉన్న గౌతమ్ వైపు చూస్తూ, ఒకరోజు ముందు వరకు తన మనసులో వేరొకరిని భర్తగా తలుచుకొని అనుకోని పరిస్థితులలో అంతా తలకిందులుగా మారి ఇప్పుడు తన ముందు తన భర్తగా గౌతమ్ని చూస్తూ తెలియని భయంతో కాస్త తడబడుతూ ఆ పాల గ్లాసుని చేత పట్టుకొని సహజ సిగ్గుపడుతూ తలుపు దగ్గరే నిలబడి ఉంటుంది. గౌతమ్ సహజ వైపు చూసి, అక్కడే నిలబడి ఆగిపోయావి, రా ముందుకు రా అని అంటాడు. సహజ కాసింత సిగ్గుతో భయంతో అలానే తలదించుకొని నిలబడి ఉంటుంది. గౌతమ్ చిన్నగా నవ్వుతూ సహజ దగ్గరికి వచ్చి సహజ చేతిని పట్టుకొని తమ కోసమే అందంగా అలంకరించిన బెడ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. సహజ సిగ్గుపడుతూ పాల గ్లాస్ని గౌతమ్ ముందర ఉంచుతుంది. గౌతమ్ నవ్వుతూ, ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు, నేనేం నిన్ను కొరుకు తినేయనులే అని సహజ చేతిలోని పాల గ్లాసుని తీసుకొని, వీటిని మనం తర్వాత తాగుదాం అని అంటూ పక్కనే ఉన్న టేబుల్ మీద ఆ పాల గ్లాసుని పెడతాడు గౌతమ్. గౌతమ్ సహజను బెడ్ మీద కూర్చోబెట్టి తాను కూడా సహజ పక్కనే కూర్చుంటూ సహజ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, భయపడకు, నీకు ఇష్టం లేకుండా నేను నిన్ను ఏమీ చెయ్యను, కాస్త ఫ్రీగా ఉండు అని చెప్పాడు. సహజ పెరుగ్గా గౌతమ్ వైపు చూసింది. సహజ, నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి, మాట్లాడనా, నా మాటలు వింటావా సహజ అని అడుగుతాడు. సహజ చిన్నగా నవ్వుతూ తన తలని ఊపుతుంది. ఫస్ట్ టైం నేను నిన్ను మన ఆఫీస్లో చూసినప్పుడు ఆరెంజ్ కలర్ చీర కట్టుకొని నిన్ను ఎవరైనా చూస్తే ఏమన్నా అంటారనే భయంతో ఆ నల్లటి కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ కంగారు పడిపోతూ కింద పడ్డ పేపర్స్ అన్నిటినీ తీసుకుంటూ హడావుడిగా నాకు కనిపించావు. అప్పుడే మొదటిసారి నిన్ను చూసి ఇష్టపడ్డాను. సహజ గౌతమ్ వైపు అలా చూసింది. గౌతమ్ చిన్నగా నవ్వుతూ, మొదటి చూపులోనే నా మనసుకు నచ్చేశావు సహజ, అదేదో ఫస్ట్ సైట్ లవ్ అంటారే అదన్నమాట. రాను రాను ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ప్రతిరోజు ఏదో ఒక రీజన్తో నిన్ను కలవడానికే నీ క్యాబిన్కి వచ్చేవాడిని. కానీ నా ప్రేమను నీకు చెప్పేలోపే మహేంద్ర అంకుల్ నందన్కి నిన్ను భార్యగా సెలెక్ట్ చేశారని తెలిసింది.
అంతా నా బ్యాడ్ లక్ అని మౌనంగా ఉండిపోయాను. నిన్న పొద్దున స్వయంగా మహేంద్ర అంకులే నిన్ను పెళ్లి చేసుకోమని నన్ను రిక్వెస్ట్ చేశాడు. నీకు ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. నీ సమాధానం ఎస్ అని తెలిసి అప్పుడు ఆ క్షణంలో నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో మాటల్లో చెప్పలేను సహజ. నువ్వంటే నాకు ప్రాణం సహజ అని గౌతమ్ సహజ మొహాన్ని తన 2 చేతులలోకి తీసుకుని ఐ లవ్ యూ సహజ అని ఎంతో ఆరాధనగా సహజ వైపు చూస్తూ చెప్పాడు. గౌతమ్ చెప్పిన మాటలకు సహజ కరిగిపోయింది. మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని సహజ గౌతమ్ వైపు చూస్తూ అడిగింది. నా ప్రాణం కంటే ఎక్కువగా చెప్పాడు గౌతమ్. ఆ మాటతో సహజ తన గుండెల్లో గౌతమ్కి ఒక గుడే కట్టేసింది. గౌతమ్ సహజ వైపు చూసి, నీ మనసులోని బాధ నాకు తెలుసు సహజ. నిన్నటి వరకు నందనే నీ భర్త అని ఊహించుకున్నావు. సడన్గా నేను నీ మెడలో తాళి కట్టి నీ భర్తను అయ్యాను. ఈ మార్పును నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా అంటే అని గౌతమ్ ఏదో చెప్పబోయే లోపే సహజ ఎంతో ధైర్యంగా గౌతమ్ బుగ్గ మీద ముద్దు పెట్టి దూరం జరిగి, నేను ఇంతకన్నా మీకు సమాధానం చెప్పలేను అని సిగ్గుతో తలదించుకుంటుంది. గౌతమ్ తన 2 కళ్ళను పెద్దవి చేసి సహజ వైపు చూశాడు. ఎప్పుడైతే మీరు నా మెడలో తాళి కట్టారో అప్పుడే నేను మిమ్మల్ని నా భర్తగా యాక్సెప్ట్ చేసేశాను. ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పారు కదా, అది చాలు నాకు. మీలాంటి వారు నాకు భర్తగా నా జీవితంలోకి వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. ఆ మాటకు గౌతమ్ సహజ వైపు చూసి, అయితే ఇప్పుడు మన కలయిక నీకు ఇష్టమే కదా అని అడిగాడు. సహజ సిగ్గుల మొగ్గవుతూ తన తలను దించుకొని నాకు ఇష్టమే అని చిన్నగా చెప్పింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గౌతమ్ సహజ నడుమును తన 2 చేతులతో చుట్టేస్తూ సహజను తన దగ్గరికి లాక్కొని సహజ పెదవులను అందుకుంటాడు. గాఢంగా సహజ పెదవులను ముద్దాడుతూ తన ప్రేమను సహజకు తెలుపుతున్నాడు గౌతమ్. గౌతమ్ ప్రేమను, ఆ ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది సహజ. అప్పుడే గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుంది. గౌతమ్ అదేమీ పట్టించుకోకుండా సహజను అలానే ప్రేమగా ముద్దాడుతున్నాడు. మాటిమాటికి గౌతమ్ ఫోన్ రింగ్ అవ్వడంతో సహజ పెదవులను నెమ్మదిగా వదులుతూ చిరాగ్గా మొహం పెట్టుకుని, అబ్బా మంచి మూడులో ఉన్నప్పుడే ఈ ఫోన్ రింగ్ అవుతుంది అని అనుకుంటాడు. ఆ మాటకు సహజ చిన్నగా నవ్వుకుంటుంది. ఒక్క నిమిషం సహజ అని ఫోన్ వైపు చూసి తన డిపార్ట్మెంట్ మేనేజర్ ఫోన్ చేయడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు గౌతమ్. సార్, మన గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్. వెంటనే మీరు బయలుదేరి ఇక్కడికి రండి అని చెప్పాడు ఆ మేనేజర్. వాట్ అని ఒక్కసారిగా పైకి లేచాడు గౌతమ్. ఎలా జరిగింది అని కంగారుగా అడుగుతాడు గౌతమ్. ఏమో సార్, నాకు తెలియదు. నేను కూడా మీ రిసెప్షన్ చూసుకుని ఇంటికి వెళ్తుండగానే నాకు ఫోన్ వచ్చింది సార్. వెంటనే నేను గోడౌన్ దగ్గరికి వచ్చాను. ఎవరికి ఏం కాలేదు కదా అని కంగారుగా అడుగుతాడు గౌతమ్. సార్, గోడౌన్ లోపల 10 మంది మనుషులు ఉన్నారట. బాంబే నుండి వచ్చిన 50 కోట్ల విలువ చేసే సరుకు అందులో సర్దుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంకా ఇక్కడికి ఫైర్ ఇంజిన్ కూడా రాలేదు సార్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఇంకా తెలియదు సార్ చెప్పాడు ఆ మేనేజర్. నేను వెంటనే బయలుదేరి అక్కడికి వస్తున్నాను అని కాల్ని కట్ చేసి సహజ వైపు చూశాడు గౌతమ్. ఏమైంది అని కంగారుగా పైకి లేచి గౌతమ్ని అడుగుతుంది సహజ. ఏమీ లేదు, ఫ్యాక్టరీ గోడౌన్ దగ్గర చిన్న యాక్సిడెంట్ జరిగింది. నేను వెళ్ళాలి సహజ అని అంటాడు. ఇప్పుడా, ఈ సమయంలోనా అని కంగారుగా అడుగుతుంది సహజ. ఆ డిపార్ట్మెంట్కి హెడ్ని నేనే కదా సహజ. నేను అక్కడికి వెళ్ళకపోతే ఎలా చెప్పు. నువ్వు కంగారు పడకు. నేను వెళ్ళి అక్కడ పరిస్థితిని చూసి చక్కదిద్ది మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చేస్తానుగా. నువ్వు భయపడకు సహజ, నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి గౌతమ్ అక్కడి నుండి గోడౌన్కు వెళ్ళిపోతాడు. ఫస్ట్ నైట్ కోసం అందంగా అలంకరించబడిన హనీమూన్ సూట్ రూమ్లో బాల్కనీలో నిలబడి కోపంగా ఆ చందమామ వైపే చూస్తున్నాడు నందన్. ఒక అరగంట తర్వాత సౌమ్య చేతికి పాల గ్లాసుని ఇచ్చి సౌమ్యకు చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి గాయత్రి, సుగుణ ఇద్దరు సౌమ్యను నందన్ ఉన్న గదిలోకి పంపిస్తారు. గదిలోకి వచ్చిన సౌమ్య సిగ్గుపడుతూ తలదించుకొని
తలుపు దగ్గరే నిలబడి ఉంటుంది. 2 నిమిషాలైనా నందన్ తనను పిలవకపోయేసరికి సౌమ్య తన తలను పైకెత్తి చూసింది. ఆ రూంలో నందన్ ఎక్కడా కనిపించలేదు. బాల్కనీలో సౌండ్ రావడంతో సౌమ్య చిన్నగా 2 అడుగులు ముందుకు వేసి బాల్కనీ వైపుకు తొంగి చూసింది. నందన్ చేతిలో విస్కీ గ్లాస్ పట్టుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు. కాలిగజ్జల సౌండ్కు సౌమ్య వచ్చిందని అర్థం చేసుకున్న నందన్ తిరిగి సౌమ్య వైపు చూశాడు. సౌమ్య నందన్ని ఎలా పిలవాలో అర్థం కాక తడబడుతూ మౌనంగా అక్కడే నిలబడి ఉంటుంది. గ్లాస్లో ఉన్న విస్కీని చేతితో తిప్పుతూ నందన్ సౌమ్య ముందుకు వచ్చి నిలబడతాడు. నందన్ చేతిలో ఉన్న మందు గ్లాసును చూసి, మీరు డ్రింక్ చేస్తారా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది సౌమ్య. నందన్ అలానే సౌమ్య వైపు చూస్తూ, ఏ నువ్వు తాగవా అని అడిగాడు. నందన్ బాగా డ్రింక్ చేశాడని తాను మాట్లాడేటప్పుడు వస్తున్న స్మెల్కి సౌమ్య కాస్త దూరం జరుగుతూ, నందన్ అన్న మాటకు నాకా అని తన కళ్ళను పెద్దవి చేసి నందన్ వైపు చూసింది సౌమ్య. నీకేదో ఇది ఫస్ట్ టైం అయినట్లుగా శోభన పెళ్లి కూతుర్లా అలా పాల గ్లాస్తో వచ్చావే అని సౌమ్య చేతిలో ఉన్న పాల గ్లాసును తీసుకుని ఆ పాలను నేలపాలు చేస్తున్నాడు నందన్. ఏంటండి, మనమిద్దరం పంచుకోవలసిన పాలను ఇలా నేలపాలు చేస్తున్నారే, ఎందుకు అని కంగారుగా అడుగుతుంది సౌమ్య. ఇక్కడ జీవితాలకే గతి లేదట, ఇక పాలదేముందిలే అని వెకిలిగా నవ్వుతూ అంటాడు నందన్. అయినా నాతో పెళ్ళంటేనే ఇష్టం లేని దానివి, మీ ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే నీ కర్మకాలి వేరే గత్యంతరం లేక నన్ను పెళ్లి చేసుకున్న దానివి, నేను కట్టిన ఈ తాలికి అని సౌమ్య మెడలో తాను కట్టిన పసుపు తాడును పట్టుకొని, నీ దృష్టిలో దీనికి వాల్యూనే లేదు కదే, అసలు మనకు జరిగిన పెళ్ళే కాదని నా నుండి విడిపోయి వాడెవడో దగ్గరికి వెళ్ళి వాడితో రాసలీలను నడపాలని అనుకుంటున్నావు కదా, అలాంటప్పుడు ఈ పాలు పంచుకోవాలని నీళ్లు పంచుకోవాలని సాంప్రదాయపు మాటలు నీ నోటి నుండి రావడం అస్సలు బాగోలేదు సౌమ్య అని అంటాడు నందన్. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి అని అడుగుతుంది సౌమ్య. నందన్ సౌమ్య వైపు కోపంగా చూస్తూ, నేను మాట్లాడేది తెలుగే సౌమ్య, ఓహో నీకు మామూలుగా తెలుగులో మర్యాదగా మాట్లాడితే అర్థం కాదేమో, మరి ఎలా మాట్లాడమంటావు, ఇదంతా ఎందుకు, డైరెక్ట్ పాయింట్కే వచ్చేస్తాను. ఇలా అమాయకమైన మొహం పెట్టుకుని ఎంతమందిని ప్రేమ అనే నీ మాయలో పడేసి వాళ్ళతో నీ శరీర కోరికలు తీర్చుకొని ఉంటావో చెప్పు, అందులో నా నెంబర్ ఎన్నోది అని అడుగుతాడు నందన్. నందన్ మాటలకు సౌమ్య గుండె ఒక్కసారిగా బద్దలయ్యింది. సౌమ్య తన కళ్ళను పెద్దవి చేసి, వేరే వాళ్ళతో నా శరీర కోరికలు తీర్చుకుంటానా, ఛీ ఏంటా మాటలు అని కోపంగా అడుగుతుంది సౌమ్య. ఏంటి, ఈ భాష కూడా నీకు అర్థం కావడం లేదా సౌమ్య అని సౌమ్య నడుమును తన చేత్తో గట్టిగా పట్టుకుని సౌమ్యను తన దగ్గరికి లాక్కొని, నీలాగా బరితెగించి ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్న పనులకు ఇంతకన్నా నీచంగా మాట్లాడలేకపోతున్నానే అని సౌమ్య నడుమును తన చేత్తో గట్టిగా ఒక నొక్కు నొక్కాడు నందన్. అమ్మా అని గట్టిగా అరిచింది సౌమ్య. ఏంటి, నొప్పి పుడుతోందా, మరి నువ్వు చేసే పనులకు నాకెంత నొప్పి పుట్టాలే అని మరింత గట్టిగా సౌమ్య నడుమును నొక్కాడు నందన్. నందన్ నొక్కిన నొక్కుడికి సౌమ్య కడుపులో ఉన్న పేగులన్నీ గొంతులోకి వచ్చేటట్లు ఉన్నాయి. సౌమ్య ఆ నొప్పికి తట్టుకోలేక, ఏవండి, ఇప్పుడు నేనేం చేశానని నాతో మీరిలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని నెమ్మదిగా చెప్తుంది సౌమ్య. అబ్బా ఏవండి, ఏం పిలిచావే, నీ పిలుపుకు నీ అమాయకమైన మాటలకు ఎవ్వడైనా ఇట్టే పడిపోవాల్సిందేగా, నీ ఒంటి మీద బట్టలను మార్చినట్లు నీ కోరికలను తీర్చుకోవడానికి మగవాళ్ళను కూడా అలానే మారుస్తావట కదా, అలా నీ ఒంటి సుఖం కోసం డబ్బున్నా నీ కంటికి నచ్చిన ప్రతి మగాడి పక్కలో పడుకుంటావట కదా, అలాంటి ఆడదాన్ని ఏమంటారో తెలుసా సౌమ్య, నీ భాషలో చెప్పాలంటే వ్యభిచారి అని అంటారు. నువ్వు ఒక వ్యభిచారివి, నువ్వు ఒక బజారు ఆడదానివి అని చాలా కోపంగా అంటాడు నందన్.
నందన్ మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతుంది సౌమ్య. సౌమ్య కోపంగా, తాగి ఇలా పిచ్చి పిచ్చిగా వాగకండి. అయినా నా గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని తప్ప వేరే ఎవరిని ప్రేమించలేదు. ఎవరిని ప్రేమ అనే పేరుతో మోసం చేయలేదు. నేను మిమ్మల్ని తప్ప కలలో కూడా వేరే వాళ్ళను ఊహించుకోలేదు అని కాస్త గట్టిగానే చెప్పింది సౌమ్య. ఎవరే తాగి పిచ్చిగా వాగేది? చేతిలో గ్లాసులో విస్కీ ఉన్నంత మాత్రాన నేను తాగానని నీకు తెలుసా? నువ్వు చూసావా? ఏంటే ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్లు అలా ఎగిరెగిరి పడుతున్నావు అని కోపంగా సౌమ్య వైపు చూస్తూ, అయినా నువ్వేంటే పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు? నా చెయ్యి తప్ప వేరే మగాడి చెయ్యి నీ ఒంటి మీద పడనట్లుగా, నేను తప్ప ఏ మగాడు నీకు పరిచయమే లేనట్లుగా, నువ్వు నన్నే తొలిసారి ప్రేమించి నన్నే తలుచుకుంటూ ఎన్ని రోజులు బ్రతికినట్లుగా, ఇప్పుడు నన్ను పద్ధతిగా పెళ్లి చేసుకుని నాతో ఫస్ట్ నైట్ జరుపుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నావు కదే. నువ్వు ఇక ఈ అమాయకమైన ఫేస్ పెట్టుకుని నన్ను మోసం చేసింది చాలు. నీ మాయలో ఇక నేను పడను సౌమ్య అని గట్టిగా అరిచాడు నందన్. ఆ అరుపుకు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది సౌమ్య. ఏంటి అమాయకంగా భయపడుతున్నట్లు నటిస్తూ నా వైపు చూస్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా సౌమ్య అని అంటాడు నందన్. సౌమ్య కాస్త ధైర్యం తెచ్చుకొని, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ ఒక మాట మాత్రం నిజం, నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను అని నందన్ చేతి పట్టుకు తల్లడిల్లిపోతూ, గొంతులో తన మాట సరిగ్గా బయటికి రాకపోతున్నా బలవంతంగా తన మాటలను కూలబడుక్కుంటూ ఒక్కొక్కటిగా చెప్తోంది సౌమ్య. ఆ రోజు మీతో ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోవడం నా తప్పే, ఒప్పుకుంటున్నాను కదా. అలానే ఇన్ని రోజులు మిమ్మల్నే తలుచుకుంటూ బ్రతికాను. చివరికి మీరే నా భర్తగా నా జీవితంలోకి వస్తున్నందుకు నేను చాలా ఆనందపడ్డాను. ఇక మీతోనే నా జీవితం అనుకున్నాను. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించానండి. అలా అని మీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను అని నొప్పిని భరిస్తూనే అంతే గట్టిగా చెప్పింది సౌమ్య. సౌమ్య చెప్పిన మాటలకు ఒక్క నిమిషం తన నడుము దగ్గర చేతిని సడిలించాడు నందన్. మళ్ళీ వెంటనే తన చేతిలో ఉన్న విస్కీ గ్లాసును పక్కకు పడేస్తూ, ఇక్కడ నీ మాయ మాటల్ని నమ్మడానికి నేను సిద్ధంగా లేను సౌమ్య. తప్పు చేసింది కాకుండా నా ముందే నీ నోరు లేపుతున్నావేంటే అని సౌమ్య చెంప మీద లాగి ఒక్కటి పీకుతాడు నందన్. నందన్ కొట్టిన ఫోర్సుకి సౌమ్య 2 అడుగులు వెనక్కి వెళ్ళి పడుతుంది. నందన్ కొట్టిన దెబ్బకి సౌమ్య కింద పెదవి చిట్లి రక్తం కారుతోంది. సౌమ్య కళ్ళల్లో నుంచి కన్నీరు జలజల నేల మీదకి రాలుతున్నాయి. నందన్ కోపంగా సౌమ్య జుట్టు పట్టుకుని పైకి లేపి, నీ నాటకాలు ఇక చాలు సౌమ్య, నా దగ్గర ఈ దొంగ ఏడుపులు ఏడవకు. మరో చెంప మీద బలంగా కొట్టాడు నందన్. నందన్ కొట్టే దెబ్బలకు పెద్ద పెద్ద రౌడీలకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అలాంటిది సుకుమారమైన సౌమ్య ఎంత పాపం. నందన్ కొట్టిన ఆ 2 దెబ్బలకు తాళలేకపోయింది సౌమ్య. బలవంతంగా సౌమ్యను జుట్టు పట్టుకొని పైకి లేపాడు నందన్. సౌమ్య ఇక ఆ దెబ్బలకు తాళలేక, ప్లీజ్ నందన్ గారు, మీరేం మాట్లాడుతున్నారో, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది నిజమండి. నేను మిమ్మల్ని తప్ప వేరే ఎవరిని ప్రేమించలేదు, ఎవరిని మోసం చేయలేదు అని ఓపిక లేకపోయినా ఆ మాటల్ని మళ్ళీ చెప్పింది సౌమ్య. చూడండి, నేను ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, మీకు అది తప్పు అనిపిస్తే ప్లీజ్ నేనేం తప్పు చేశానో నాకు చెప్పి అప్పుడు కొట్టండి అని చెప్పింది సౌమ్య. ఏంటే నువ్వు చెప్పే నిజాలు? నువ్వు ఎంత కంత్రిదానో నాకు బాగా తెలుసు. అయినా నువ్వేం చేశావో నీ కళ్ళకు చూపిస్తాను ఆగు అని అలానే సౌమ్య జుట్టును గట్టిగా పట్టుకొని పాకెట్లో ఉన్న సౌమ్య మొబైల్ని బయటికి తీశాడు నందన్. ఇది ఎవరి మొబైల్ అని అడిగాడు నందన్. నాదే అని కళ్ళను వాలుస్తూ చెప్పింది సౌమ్య. ఓపెన్ చెయ్యి అని అడిగాడు నందన్. స్క్రీన్ లాక్ని ఓపెన్ చేసింది సౌమ్య. అలానే వాట్సాప్ లాక్ను కూడా ఓపెన్ చేయమన్నాడు నందన్. ఆ వాట్సాప్ కాల్లో హర్షవర్ధన్ నెంబర్ వైపు చూపిస్తూ, ఎవడే వీడు, నీకేమవుతాడే అని అడిగాడు. ఈయన నాకు తెలుసండి. ఈయన పేరు హర్షవర్ధన్, వైజాగ్లో ఫేమస్ క్రిమినల్ లాయర్ అని చెప్పింది సౌమ్య.
వీడెవడో నాకు తెలియదు, వీడి ఫోన్ నెంబర్ నా వాట్సాప్ చాట్లో ఎలా వచ్చిందో నాకు తెలియదు అని అంటావనుకున్నాను. పోనీలే, వీడినైతే బాగానే గుర్తుపట్టావు అని హర్షవర్ధన్ పంపిన మెసేజ్లను, దానికి తాను ఇచ్చిన రిప్లైలను సౌమ్యను చదవమన్నాడు నందన్. సౌమ్య హర్షవర్ధన్ తన ఫోన్కి పంపించిన మెసేజ్లను, అందుకు రిప్లైగా తన ఫోన్ నుండి పంపించిన మెసేజ్లను రెండూ చదువుతూ ఆశ్చర్యపోయింది. సౌమ్య నందన్ వైపు చూసి, ఈ సమాధానాలను నేను పంపించలేదండి. అసలు పొద్దుటి నుంచి నా ఫోన్ నా చేతిలోనే లేదండి. నందన్ గారు, ఒక్కసారి ఫోన్ నుండి ఈ మెసేజ్లు పంపించిన టైమింగ్ వైపు చూడండి అని అంటుంది. ఈ టైమింగ్లో మనం పెద్దమ్మ గుడి నుంచి హోటల్కి వస్తూ కారులో ఉన్నాము. ఈ టైంలో నేను మీ పక్కనే ఉన్నాను కదండి. అలాంటప్పుడు ఈ మెసేజ్లను హర్షవర్ధన్ గారికి నేను ఎలా పంపిస్తాను? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా నేను ఈ మెసేజ్లను హర్షవర్ధన్ గారికి పంపించలేదు. నా మాట నమ్మండి అని నందన్ని ప్రాధేయపడుతూ చెప్పింది సౌమ్య. సౌమ్య మాటలను నందన్ నమ్ముతాడా? నందన్ సౌమ్యను క్షమిస్తాడా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు బాయ్. ఈ స్టోరీ అప్డేట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి ఈ స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే ఈ స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.